హాయ్ హలో ఫ్రెండ్స్, మొన్న అయితే కటింగ్ చేసిన బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ ఈరోజు అయితే స్టిచ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, అయితే బ్యాక్ పార్ట్ గమ్ తోటి అయితే అంటి పెట్టుకున్నా. రెండు సైడ్లు అయితే కుట్టుకుంటున్నా ఇట్లా మార్కింగ్ చేసిన దగ్గర. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా కొత్త కొత్త కటింగ్స్ చేసి చూపిస్తా బిగినర్స్ కోసం. మీ దాకా వీడియోలు అయితే రావాలంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. నాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చూడండి బ్యాక్ పార్ట్ ఇది. ఇట్లయితే ఫస్ట్ డాట్స్ దగ్గర కుట్టుకొని అయితే ఒక పట్టీ అయితే ఇట్లా కుట్టాలి, డబుల్ ఫోల్డ్ చేసి. ఒక పెద్ద కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసినప్పుడు అది అయితే తీసేయాలి. దానికోసమని పెద్ద కుట్టు వేసుకున్నామంటే ఈజీగా తీసేయచ్చు. అందుకోసమని పెద్ద కుట్టు సెట్ చేసి పెట్టుకోవాలి. ఇది కుట్టుడు అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ కుట్టులాగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టుకోవాలి. కింది నుంచి ఫస్ట్ సమానంగా పెట్టుకొని కింది నుంచి కుట్టుకుంటా రావాలి, లాగకుండా కుట్టాలి. రెండు సార్లు అయితే కుట్టుకుంటే సరిపోతుంది. ముడతలు లేకుండా కరెక్ట్ మంచిగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా మధ్యలకు రెండు సమానంగా పెట్టుకొని మధ్యలోకి అయితే ఒక 2.5 దగ్గర స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను చూపించిన కదా కటింగ్లా ఎక్కడ స్టిచ్ చేసుకోవాలో అక్కడ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, దానితో సమానంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీనికోసం కూడా పట్టి డబుల్ ఫోల్డ్ చేసి కుట్టాలి. ఫస్ట్ కింది సైడ్ అయితే కుట్టిన తర్వాత మళ్ళా ఇంకొక కుట్టు అయితే వేయాలి పైనుంచి. తర్వాత మలిచి ఇంకొక కుట్టేయాలి. ఫ్రంట్ అయితే హెమ్మింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, చేయకపోయినా బాగుంటుంది. బ్యాక్ అయితే చేసుకోవాలి. తర్వాత కాజా పట్టి అయితే కుడుతున్నా. మనం ఎంత అయితే ఫ్రంట్ పార్ట్లా ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఉక్కు పట్టి కోసము, అంత అయితే మనం కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని కరెక్ట్గా 2 ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇట్లా ఇక్కడ కూడా పెద్ద కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే మనం మిషన్ మీదనే కుడతాం కాబట్టి ఉక్కులు పెట్టుకోవడానికి పెద్ద కుట్టు కుట్టుకోవాలి. మిషన్ మీద కుట్టకపోతే చిన్న కుట్లు అయినా పర్లేదు. చూసారు కదా, ఉక్కు పట్టి ఐ పట్టి రెండు అయితే అయిపోయినాయి. ఇట్లయితే సమానంగా రావాలి. చూసారు కదా, రెండు కుట్టిన తర్వాత షోల్డర్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు సార్లు కుట్టేసుకుంటే అయిపోతుంది. ఇట్లా రెండు సార్లు చేసుకున్నామంటే ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవాలి. తర్వాత దీనికి మ్యాచ్ అయ్యే కలర్ అయితే చూసుకొని, బార్డర్కి మ్యాచ్ గోల్డెన్ ఉంది కాబట్టి నేను గోల్డెన్ పైపింగ్ వేస్తున్నా. ఫస్టే మలిచి కుట్టుకోవాలి. పావించి మందం అయితే ఫస్టే రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా కుట్టేయచ్చు. 1 ఇంచు లేకపోతే 1.25 ఇంచుల తోటైతే మనం దీన్ని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత థ్రెడ్ అయితే ఇట్లా పెట్టుకొని సింగిల్ పాదం అయితే పెట్టుకోవాలి. సింగిల్ పాదం పెట్టుకొని కుట్టుకోవాలి. ఇట్లా ఇట్లా మలుచుకుంటా నేను ఎట్లయితే కుడుతున్నానో అట్లయితే కుట్టుకోవాలి. మొత్తం కుట్టుకుంటూ రావాలి. తర్వాత లాస్ట్లో అయితే ఇట్లా మొత్తం అయితే చూపించలేదు, మన ఛానల్ అయితే చాలా ఉన్నాయి పైపింగ్ వేసినాయి బ్లౌజులు, అందుకోసమని మొత్తం చూపిస్తలేను. చూసారు కదా, కుట్టుడు అయితే అయిపోయింది.
స్లీవ్స్ కూడా సేమ్ ఇట్లనే కుట్టుకోవాలి. మలిచి థ్రెడ్ లోపల పెట్టి ఇట్లా అయితే కుట్టుకుంటూ రావాలి. ఇట్లా మొత్తం ఇట్లానే కుట్టుకుంటూ రావాలి. కరెక్ట్ నేను ఎట్లా అంటున్నా అట్లా అనుకుంటూ రావాలి. ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వస్తుంది మొత్తం. అయిపోయింది. 2 స్లీవ్స్కి అయితే ఇట్లానే కుట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడైతే 2 స్లీవ్స్ అయితే అయిపోయినాయి. తర్వాత సింగిల్ పాదం తీసేసి మళ్ళీ ఇట్లా అయితే కుట్టుకోవాలి. 2 స్లీవ్స్ మళ్ళా నెక్ దగ్గర కూడా మొత్తం ఇట్లా కుట్టుకుంటే మనకు చేయితోటి హెమ్మింగ్ చేసే అవసరం లేకుండా మిషన్ మీద కుట్టుకోవచ్చు. ఇట్లా హెమ్మింగ్ చేసుకోవాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇట్లా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఇట్లా మంచిగా మలిచి కుట్టుకోవాలి. అదైతే కుట్టుడు అయిపోయింది మొత్తం. తర్వాత నేను ఈ బార్డర్ తోటి అయితే డిజైన్ పెడదాం అనుకున్నా, కానీ వాళ్ళైతే ఒక ఫోటో పంపించారు వెనక బో పెట్టమని. ఈ బార్డర్ తో డిజైన్ అయితే వద్దన్నారు. అందుకోసమని కట్ చేసేటప్పుడు అయితే చెప్పలేదు, కట్ చేసిన తర్వాత చెప్పారు. అందుకోసమని ఇక పైనుంచి పెడుతున్న బార్డరు కుట్టి. దీనికైతే ఇట్లా కరెక్ట్గా అటాచ్ చేసుకోవాలి. రెండు సైడ్లు ఇట్లా కుట్టుకొని మలిచి ఇట్లా కుట్టుకోవాలి. మళ్ళీ పైనుంచి కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్ పెట్టుకొని స్టిచ్ చేయాలి. ముడతలు లేకుండా కరెక్ట్ అనుకుని అయితే స్టిచ్ చేసిన. చూడండి అయిపోయింది కదా. స్లీవ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా లాగొద్దు, లాగకుండా రెండు మంచిగా కరెక్ట్ ఇట్లా అనుకుంటూ రావాలి మొత్తం. అయిపోయింది ఒక సైడు. ఇంకొక సైడ్ కూడా అట్లానే మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇట్లయితే కరెక్ట్ కుట్టుకుంటూ రావాలి. 2 స్లీవ్స్ అట్లనే కుట్టుకోవాలి. 2 సైడ్లు అయితే కుట్టుకున్న తర్వాత అయితే అటాచ్ ఇప్పుడైతే ఫిట్టింగ్ చేసుకోవాలి. మనము కటింగ్ చేసేటప్పుడు అయితే చూసినాం కదా, నడుము కొలత ఎంతనో, నడుము కొలత 35 వచ్చింది కదా. 35లో 4వ భాగం ఎంతనో మనం చూసుకోవాలి. చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ కూడా కొలత ఎంత, హార్మోల్ దగ్గర ఎంత కొలత, స్టిచ్చింగ్ లో మొత్తం డీటెయిల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. చూడని వల్ల అయితే కరెక్ట్ వేసుకొని ఇట్లా పిన్ను పెట్టుకొని ఇట్లా కరెక్ట్ కుట్టుకుంటూ రావాలి. ఇట్లా చూసారు కదా ఎట్లా స్ట్రైట్గా వచ్చింది. 3 సార్లైనా 4 సార్లైనా కుట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా హార్మోల్ దగ్గర కరెక్ట్ పెట్టుకోవాలి. 2 పెట్టుకున్నప్పుడు మనకు మంచిగా వస్తుంది. కరెక్ట్ కిందికి పైకి రాకుండా 3 సార్లు అయితే ఇట్లా స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి. సమానంగా కట్ చేసుకోవాలి. మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకొని మలిచి కుట్టుకుంటే ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా మలిచి కుట్టుకోవాలి. ఇట్లా కొంచెం కొంచెం లోపలికి మలిచి కుట్టుకున్నామంటే కరెక్ట్ ఫినిషింగ్ మంచిగా కనబడుతుంది. చూడండి అయిపోయింది. ఇట్లా అయితే మలిచి కుట్టుకోవాలి. ఫిట్టింగ్ అయితే అయిపోయింది. 2 సైడ్లో ఇట్లా కరెక్ట్ రావాలి. ఇట్లా అయితే చూసారు కదా. ఇక్కడ కూడా సేమ్
కరెక్ట్ రావాలి. తర్వాత అయితే బో పెట్టమన్నారు ఇట్లా అయితే వాళ్ళు. ఇదైతే కుట్టిన చూడండి. ఈ క్లాత్ అయితే తీసుకొని ఇట్లా మొత్తం కుట్టుకోవాలి. ఇట్లయితే కుట్టుకోవాలి. అంటే ఉల్టా ఉండాలి, కొంచెం ఉంచుకోవాలి, మొత్తం కుట్టేయద్దు. ఇట్లయితే కొంచెం ఉంచుకొని దాన్ని అయితే లోపల నుంచి తీయాలి క్లాత్ను. ఇట్లా లోపల నుంచి తీసి మూలల దగ్గర స్క్రూ డ్రైవర్ తోటి ఇట్లా అనుకుంటే మంచిగా వస్తుంది. మూలల దగ్గర ఇట్లా అంతా తీయాలి మంచిగా. ఇట్లా వచ్చింది కదా. ఇక్కడైతే మనం స్టిచ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇడిచి పెట్టినాం కదా, ఆ లైన్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. చేసుకొని ఇట్లా అనుకోవాలి. చూపిస్తున్నా మీకు. ఇట్లా 2 సైడ్లు అయితే స్టిచ్ చేసుకున్నా నేను. చేసుకొని ఇట్లా అయితే అనుకొని మధ్యలోకు కుట్టుకోవాలి. కుట్టుకొని ఈ క్లాత్ అయితే పెట్టినామంటే మనం కుట్టిన ఆ కుట్టు కనిపించకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఒక క్లాత్ ఇట్లా మలిచి అయితే ఇట్లా కుట్టుకోవాలి. అయిపోయింది కదా. ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నాడ కూడా కావాలి. మన చిన్న పిల్లలకు ఫ్రాకుకు ఎట్లా కుడతామో అట్లయితే నాడ కుట్టుకోవాలి. చూడండి నేను ఎట్లా కుడుతున్నానో. ఇట్లా కొంచెం క్రాస్ తీసుకొచ్చి మొత్తం మళ్ళీ స్ట్రేట్ తీసుకురావాలి. ఇంత క్లాత్ అవసరం లేదు, సగం అయితే సరిపోతుంది. ఇలా దీన్ని అయితే తినమరి వేసుకోవాలి. మళ్ళీ స్క్రూ డ్రైవర్ తోటి ఇట్లా అనుకోవాలి లోపలికి. చూసారు కదా. ఇట్లా 2 అట్లనే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంత అవసరం పట్టదు కానీ సగానికి కట్ చేసుకొని దానికి అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా. ఇట్లా అయితే పెట్టుకోవాలి. అది అవసరం లేదు కిందిది. ఇంకా సగానికి కట్ చేసి అయితే స్టిచ్ చేస్తున్నాను నేను దీనికి. చూసారు కదా. రఫ్ ఇచ్చుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఏదైనా బటన్ పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే నాట్ అయితే కుట్టుకోవాలి. దానికోసం బార్డర్ కొంచెం మిగిలింది కదా, ఆ బార్డర్ తోటే కుడుతున్నా. సింపుల్గా కుడుతున్నా. ఇది 1 మీటర్ అయితే దూరి తీసుకోవాలి. 1 మీటర్ తీసుకొని 2 సైడ్లు అయితే కుట్టుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. కరెక్ట్ సమానం పెట్టుకొని అయితే ఇట్లయితే కుట్టుకోవాలి. రఫ్ ఇవ్వాలి, మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది. అయిపోయింది. 2 గుట్టుడు అయిపోయింది కదా. ఇప్పుడు దీనికైతే 2.5 దూరంలో అయితే కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ కొలుచుకోవాలి. 2.5 దగ్గర అయితే మార్కింగ్ చేసుకొని ఇట్లా రఫ్ ఇచ్చుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. అయిపోయింది బ్లౌజ్ అయితే. 2 సైడ్లు అయితే సమానంగా కుట్టుకోవాలి కొలుచుకొని. ఇక్కడ కూడా అట్లనే రఫ్ ఇవ్వాలి. బ్లౌజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది చూడండి. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను చూపిస్తా. ఏదైనా బ్లౌజ్ కుట్టి చూపించాలంటే, కటింగ్ అయినా సరే ఏదైనా చూపిస్తా ఫ్రెండ్స్. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.